ఏళ్ల తర్వాత నా వ్రతం పూర్తయింది. మహారాజా, మా నాయకురాలు రాణి తమకో మాట చెప్పమంది. ఆవిడ మీతో ఏకాంతంగా మాట్లాడాలన్నారు. ఆవిడ మమ్మల్ని ఎక్కడ కలవాలనుకుంటున్నారు? అడవికి సమీపంలో. అలాగే. ఎవరు నా పేరుతో కబురు పెట్టారు? ఎక్కడుంది? ఇక్కడెవరు మాకు కనిపించడం లేదు. ఎవరది? దాడి చేయండి. నా మనసుకు మాత్రం ఇప్పుడే శాంతి కలిగింది. ఎవరు వస్తున్నట్టుంది. ఎవరు రాకముందే పారిపోవాలి. త్వరగా పదండి, పదండి. ఎక్కడ ఆ గంగాధరరావు శవం? ఎక్కడ? ఏది ఆ శవం? దొరా, వాడు చచ్చాడా లేదా? వాడిని చంపేయమని చెప్పారు కదా. దొరా, ఆ గంగాధరరావు బతుకుండే అవకాశమే లేదు. ఎన్ని బాణాలు వేశామంటే ఆ గంగాధరరావు బతుకుండే అవకాశమే లేదు దొరా. మరి వాడి శవం ఏమైపోయినట్టు? ఐ వాంట్ హిస్ డెడ్ బాడీ. తీసుకురండి. దొరా, ఇప్పుడు మేము ఇంకా అక్కడికి వెళ్ళలేం. అక్కడికి వెళ్తే అపాయం. ఏమిటి అపాయం? దొరా, ఆ గంగాధరరావు సైనికులు అన్ని చోట్ల ఆయన కోసం వెతుకుతుంటారు. ఆ గంగాధరరావు తప్పించుకొని ఉంటే అన్ని శిబిరాలు గాలించి చూడాలి. వాడింకా కొన ఊపిరితో ఉంటే వాడిని వెంటనే మనం పూర్తిగా చంపేయాలి. అంటే మహారాజు గారికి కోటకు తీసుకెళ్లినా ప్రమాదం తప్పదన్నమాట. రఘునాథ్, మహారాజు గారి జాడేమన్నా తెలిసిందా? లేదు ప్రధానమంత్రి గారు. మొత్తం ఆ ప్రాంతమంతా వెతికి చూశాం, కానీ మహారాజు గారి జాడ కనిపించలేదు. ఓరి భగవంతుడా, మహారాజు గారు ఏమైనట్టు? ఆయన గుర్రం కరవాలం కూడా ఇక్కడే ఉన్నాయే. ఒకవేళ ఆయన ప్రాణాలకు ఏదైనా. కొంచెం ఓర్పు వహించండి. మన అందరం కలిసి నిజాలు తెలుసుకుందాం. చాలే రాణి, నేను నా కళ్ళారా చూశాను. ఈ ఘోరం చేసిన వాళ్ళు ఖచ్చితంగా గంగాధర సైనికులే. ఇప్పటిక మేము ఏం చేయదలిచామో అది చేసి తీరతాం. నాతో పాటు రాదలిచిన వాళ్ళు రావచ్చు. నాతో రాని వాళ్ళు ఎవరైనా ఉంటే అది వాళ్ళ కర్మ. ఆగండి.